హలో హాయ్ అండి. ఆర్ఆర్ కలెక్షన్కి వెల్కమ్ అండి. మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ చూపిస్తానండి. ముందు బ్లౌజ్ పీసెస్ చూపించేటప్పుడు ఒక బ్లౌజ్ కుట్టిస్తే ఎలా ఉంటుంది ఏంటనేది నేను చూపిస్తానండి. ఇది నేను కుట్టించుకున్నానండి, చూడండి. హ్యాండ్ వచ్చేసి ఇలా ఉందండి. హ్యాండ్ వచ్చేసి ఇట్లా ఉంది. ఇలా కింద హ్యాంగింగ్స్ వస్తాయండి. అయితే చాలా బాగుందండి, హెవీ లుక్ ఇస్తుంది. నైట్ కూడా చాలా షైనింగ్ ఉంది. నేను పింక్ కలర్ కావాలని కుట్టించానండి. బ్యాక్ అంతా ఇట్లా వస్తుందండి. బ్యాక్ మొత్తం ఇట్లా సింపుల్గా వస్తుంది. హ్యాండ్స్కి మాత్రం హెవీగా వస్తుంది. అక్కడక్కడ బుటీస్ లాగా ఫ్లేవర్ లాగా వస్తుంది. ఇవి కూడా చాలా బాగున్నాయండి, చూడండి. దగ్గరగా చూపిస్తున్నాను. హ్యాంగింగ్స్ వచ్చి ఇట్లా వస్తాయండి చేతులకు. ఇలా కుట్టిస్తే ఇట్లా ఉందండి. వీటిలో వచ్చేసి క్లాతులు చూపిస్తా అండి, మగ్గం వర్క్ క్లాతులు. ఇది నేను తీసుకున్నాను. రామా గ్రీన్ కలర్ అండి. రామా గ్రీన్ కలర్ సూపర్ ఉందండి అసలు. హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుంది. నెక్ ప్యాటర్న్ వచ్చి ఇట్లా ఉంటుందండి. నేను కుట్టిస్తే ఎలా ఉందనేది పింక్ కలర్ చూపించా కదండి, అలానే ఇట్లానే నెక్ వచ్చేసి ఇట్లా ఉందండి. దాంట్లో అర్థమైందో లేదో పింక్ కలర్లో ఇది చూడండి బాగా కనబడుతుంది. ఈ క్లాత్ కూడా వచ్చేసి షైనింగ్ ఉందండి. మన దగ్గర షైనింగ్ ఉంది, చూడండి. ఏ కలర్కి ఆ కలర్ సెల్ఫ్గా ఉంటే ఏ శారీస్ మీదకైనా ఈ కలర్ అనేది మ్యాచింగ్ అవుతే ఏదైనా ఈ బ్లౌజ్ అనేది వేసుకోవచ్చండి. సెల్ఫ్ కలర్ ఇచ్చారండి. లోపల ముడికుట్టండి. ఇక్కడ దగ్గరగా చూపిస్తా చూడండి. ఇది ముడికుట్టండి. ఇదంతా జర్దోసి వర్క్ అండి. ఇదంతా దీనికి కూడా హ్యాంగింగ్స్ ఇచ్చారండి. ఇది ఒక కలర్ అండి. నెక్స్ట్ నావీ బ్లూ అండి. నావీ బ్లూ అసలు అయితే చాలా బాగుందండి, చాలా బాగుంది. చూడండి, నెక్ ప్యాటర్న్ వచ్చి ఇట్లా ఉందండి. నెక్ అంతా ఇలా ఉందండి. వీటిల్లో కూడా ఇక్కడ ముడి కుట్టు అనేది ఇచ్చాడండి. ఇక్కడిక్కడ మధ్యలో వీటిల్లో బుటీస్లో కూడా ఉందండి మధ్యలో ముడి కుట్టు. ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉందండి. దానికి చూపించలేదు కదా రామా గ్రీన్కి, దీంట్లో బ్లూలో చూపిస్తున్నా చూడండి. ఫ్రంట్ మనం ఇక్కడ ఒక సైడ్ పళ్ళు ఆపోజిట్లో ఇట్లా వస్తుందండి. కూడా చాలా 3 లైన్స్గా ఇచ్చాడండి. ఇక్కడ వర్క్ కూడా ఏమీ డెలికేట్ లేదండి, స్ట్రాంగ్గా ఉంది. మీటర్ పైనే ఉండిద్దండి క్లాత్ అనేది. ఎంత హెవీ వాళ్ళకైనా సరిపోతుంది. అమ్మో వర్క్ సరిపోదుగా అని అనుకోద్దండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి స్నఫ్ కలర్ అండి. స్నఫ్ కలర్ ప్రతి దానికి కింద హ్యాంగింగ్స్ వచ్చినాయండి. సేమ్ అంతే అండి. నెక్ ప్యాటర్న్ కూడా ఇట్లానే ఉంటుంది. ఏ కలర్కి ఆ కలర్ బాగున్నాయండి. మ్యాచింగ్ అవుతే సూపర్ ఉంటుంది. ఎవరికైనా కావాలంటే సారీ తీసుకొచ్చి చూసి తీసుకోండి. కలర్స్ చాలా తెచ్చానండి, అయిపోయినాయి. ఇంతవరకే ఉన్నాయి. కావాలంటే మళ్ళీ తెప్పిస్తాను. నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై అండి. అంతకుముందు నేను మామూలుగా పోస్టింగ్ పెట్టాను, వీడియో అనేది తీయలేదు, ఓన్లీ ఫొటోస్ వరకు పెట్టా. అవి వచ్చేసి 2 పీసెస్సే ఉన్నాయండి. ఆ 2 పీసెస్ వరకు చూపిస్తాను.
చాలా బాగుందండి. ఇది కూడా బటర్ఫ్లైస్ అండి, చాలా బాగుంది. నెక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది, సెంటర్లో బాగా కటింగ్ బటర్ఫ్లై వస్తుంది చూడండి. నెక్ వచ్చేసి నెక్ ప్యాటర్న్ ఇలా ఉంది. ఇది స్కై బ్లూ కొంచెం గ్రీన్ టైప్లో రెండు కాంబినేషన్తో ఉందండి. పళ్ళు ఆపోజిట్ వచ్చేసి ఇట్లా వస్తుందండి. పళ్ళు ఆపోజిట్ వచ్చేసి ఇట్లా ముందు కూడా కొంచెం చాలా వర్క్ లాగా ఇచ్చాడండి. ఇదంతా ముడి కుట్టు టైప్లో స్ట్రింగ్ అంటారు కదా, ఆ కుట్టండి. చాలా బాగుందండి. దీంట్లో వచ్చేసి 2 పీసెసే ఉన్నాయండి. దీంట్లో ఈ కలర్ ఒకటి, స్నఫ్ కలర్ అండి. ఇది కూడా స్నఫ్ కలర్ అండి. ఇక్కడ మధ్యలో చూసారా, స్నఫ్ కలర్ అండి. ఇది మధ్యలో ఇట్లా కుట్టు టైప్లో రింగ్స్ లాగా ఇచ్చాడండి. అంతా జడ్డోసి వర్క్ అండి. అంతా స్ట్రాంగ్గా ఉందండి, ఏది డెలికేట్ లేదు. సేమ్ ప్రాసెస్ అండి. బ్యాక్ నెక్ ఇట్లా ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి ఇట్లా వస్తుంది. ఏదైనా మీటర్ పైనే ఉందండి పీస్ క్లాత్ అనేది. ఈ 2 మోడల్స్ అండి ఇవాళ. వీటికి కూడా హ్యాంగింగ్స్ వచ్చినాయి అండి, చూసారు కదా, కింద హ్యాంగింగ్స్ అనేవి వచ్చినాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.